గొప్ప ధన్యతనిచ్చిన దేవదేవునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో మనము స్త్రీ యొక్క పాత్ర సంఘంలో ఏ విధంగా స్త్రీ ఉండాలో మనం చూసాము. ఈ సమయంలో కుటుంబంలో స్త్రీ ఏ విధంగా ఉండాలా, స్త్రీలు కుటుంబంలో ఎంత చురుకుగా ఉండాలా, ఫ్యామిలీలో ఏ విధంగా నడుచుకోవాలో మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చాలా లెందీ టాపిక్, చాలా పెద్ద అంశము. కానీ పాస్టర్ గారు నాకు 30 minutes ఇచ్చారు. నేను అందులో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు. ఏమనంటే, క్రీస్తును ఎరిగిన స్త్రీలు ఈ లోకపు స్త్రీల కంటే వ్యత్యాసంగా కనిపించాలా, డిఫరెంట్గా కనిపించాలా. క్రీస్తును ఎరిగిన బిడ్డలు ఎరగని బిడ్డలకు ఇద్దరికి మధ్యలో ఏముండాలా, డిఫరెన్స్ ఉండాలా. వాళ్ళు మనము సేమ్ ఉంటే మనం ప్రభువుని అంగీకరించి కూడా వ్యర్థమే కదా. సో ఎందులో మనము వ్యత్యాసంగా ఉండాలంటే, మొట్టమొదటిగా ప్రేమలో, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలా. కొంచెం ప్రేమలో మనము క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించే విధంగా ఉండాలా. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే, ఏది ఆశించకుండా ప్రేమించే ప్రేమ అయినది. మనము ప్రేమిస్తాం, ఎవరిని ప్రేమిస్తాము? మన కుటుంబంలో ఉన్న వాళ్ళని మాత్రమే. ఎస్ ఆర్ నో? పక్కనున్న వాళ్ళని ఏదో ఒక దగ్గర డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. మన సొంత వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తాం, మన ఊరు వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తాం, ఇతరులను ఇంకొకలాగా ప్రేమిస్తూ ఉంటాం. క్రీస్తు ప్రేమ సాక్రిఫైస్తో కూడింది, త్యాగపూరితమైన ప్రేమ. నేను నష్టపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలా. అది క్రీస్తు ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, పక్షవాయు గల ఒక వ్యక్తిని 4 ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారంట యేసు ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ పెంకులు ఏం చేశారు? విప్పేశారు. మీరు ఒప్పుకుంటారా? మీ ఇంటి పెంకులు తీస్తే, మీ స్లాబ్ కూలగొడితే ఒప్పుకుంటారా? ఒక రాయిది చూద్దామంటారు కదా. ఫస్ట్ ఒక ఇటుక తీసి చూపి నాకు అంటాం మనం కదా. ఆయన దేనికి ఒప్పుకున్నాడంట? ఇల్లంతా ఓపెన్ చేసినా కూడా పోనీ ఆ వ్యక్తి బాగుపడాలి, ఆ వ్యక్తి స్వస్థపరచబడాలి. ఇది క్రీస్తు ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, త్యాగపూరితమైన ప్రేమ మనలో ఉంటే నీలో క్రీస్తు లోకానికి కనిపిస్తాడు. బిజినెస్ ప్రేమలు కాదు. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, మీరు చికెన్ కర్రీ పంపిస్తే నేను చికెన్ కర్రీ పంపిస్తాను, మీరు ఉప్పులు పప్పులు ఇస్తే నేను అవే ఇస్తాను, అది కాదండి. వాళ్ళు ఇస్తే నువ్వు ఇవ్వడం వల్ల ఆ ప్రేమలో గొప్పతనం లేదు. నువ్వు ఏం పొందుకోకపోయినా వారిని నువ్వు ప్రేమించగలగాల. అది లోకస్తులకు మనకు ఉన్న వ్యత్యాసం. రెండవది ఫెయిత్. విశ్వాసంలో మనం లోకస్తులకు వ్యత్యాసంగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఎట్లా అంటే, ఫెయిత్ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎన్ని కష్టాలున్న ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. హల్లెలూయా. కష్టాలు లేవా ఎవరికి? అందరికీ ఉన్నాయి. ఆ చిన్న బాబుని కదిలిస్తే ఆయనకు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ విశ్వాసంలో ఉన్న మనం ఏం మాట్లాడాలంటే, ఈరోజు ఇలా ఉంది, రేపటి దినము నా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. అది విశ్వాసము. అంతేగాని ఆ బాధను నెమరేసుకుంటూ వీళ్ళకు చెప్తూ వాళ్ళకు చెప్తూ 24 గంటలు నువ్వు బాధపడుతూ ఉన్నావంటే నీలో విశ్వాసము లేదు. ఎందుకంటే లోకస్తులు కూడా అదే చేస్తూ ఉన్నారు. నీకు నాకు డిఫరెన్స్ ఉండాలంటే నువ్వేం చెప్పాలంటే, నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నన్ను ఈ విధంగా విడిచిపెట్టడు. కరోనా సెకండ్ వేవ్, రెండవ వేవ్లో రెండవసారి వచ్చిన కరోనాలో చాలామంది మరణించారు. ఎస్ అవును కదా. చాలామంది, నేను ఒకరోజు టీవీ చూస్తూ ఉన్నాను, డెడ్ బాడీస్ అన్నీ, ఆ శవాలన్నీ కూడా లైన్గా పంపిస్తూ మెషిన్లో కాల్ చేస్తూ ఉన్నారు. కాల్ చేసిన నెక్స్ట్ డే నాకు జ్వరం స్టార్ట్ అయింది.
ఆ రోజు ఒక వ్యక్తిని పిలిచాము ఇంటికి. పిలిచినప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే టెస్ట్ చేసి మేడం మీకు పాజిటివ్ అని చెప్పాడు. పాజిటివ్. నిన్ననే నేను అది చూసాను ఆ వీడియో. అందరు బాడీస్ అట్లా పోవడము. నా ఊహలో నెక్స్ట్ నాది ఉంటుందేమో అనిపించింది. బాధ, భయము, వేదన అవుతా ఉంది. మొట్టమొదటిగా నా భర్త నా దగ్గరకు వచ్చాడు ఫస్ట్. నేను అనుకున్న అందరు నా నుండి పారిపోతారేమో, వాళ్ళకు వస్తుందని. అంటే నా భర్త వచ్చి అన్నాడు, ఏం కాదు మా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అన్నాడు. హల్లెలూయా. నా కళ్ళల్లో నీళ్ళాగలేదు ఆ రోజు. ప్రియా సహోదరి సహోదరుడు, ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఆ కష్ట పరిస్థితిలో కూడా దేవుడిస్తున్న నమ్మకం ఏం తెలుసా, నువ్వు ఎప్పటికీ ఈ విధంగా ఉండవు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నాకు దేవుని స్వరం ఒకటే వినిపిస్తూ ఉంది, నువ్వు ఇంకా అనేకులకు వాక్యం ప్రకటించాలా, ఇప్పుడే పోవు. ఐ ఫెల్ట్ హ్యాపీ. అమ్మయ్య దేవా, నువ్వు నాకు వాగ్దానం చేసావు, ఇప్పుడే నాకేమీ కాదు. కరోనాలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు వచ్చి. సెకండ్ వేవ్లో వచ్చిన వాళ్ళు చాలామంది చనిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నా భర్త సజీవ లెక్కలో ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. మనము విశ్వాసంలో బలంగా ఉండాలా. ఏ పరిస్థితి అన్నా కానీ, జీరో అయిపోని, ఇంట్లో రేషన్ లేకపోని, ఏదేమైనా కానీ ఈరోజు దేవుడు మాకు ఆహారం దయచేస్తాడు. అంతే, ఆమేన్ అని చెప్పాలా. అది విశ్వాసము. ఎప్పుడైతే అట్టి విశ్వాసంతో మనం ఉంటామో దేవుని కార్యాలు మనం చూస్తాము. విశ్వాసం లేకుంటే దేవుని కార్యాలు జరగవు. ఒకవేళ జరిగినా కూడా అది దేవుడు చేస్తాడని నువ్వు ఒప్పుకో. హల్లెలూయా. ఒక అమ్మగారు ఉంది, ఆమె ఏం చెప్పిందంటే, మా బాబు కోసం ప్రార్థించండి సిస్టర్, 10th పాస్ కావాలా, ప్లీజ్ సిస్టర్ అని చెప్పింది. నేను అన్నాను, తప్పకుండా విశ్వాసంతో మీరు కూడా ప్రార్థించండి అని చెప్పాను. మంచి స్కూల్కే ఫస్ట్ వచ్చాడు అబ్బాయి. నేను ఫోన్ చేశాను, కంగ్రాచులేషన్స్ అని చెప్తామనింది. మా బాబు రాత్రింబగళ్ళు కష్టపడినందుకు ర్యాంక్ వచ్చింది సిస్టర్. ప్రార్థన ఎక్కడ పోయింది? దేవుడు ఎక్కడ పోయినాడు? వెళ్ళిపోయినాడు. విశ్వాసం లేకపోతే దేవుడు నీకు కార్యం చేసినా కూడా నీకు అర్థము కాదు. విశ్వాసం ఉంటే దేవుని కార్యాలు మనం చూస్తాము. నాకైతే దేవుని మీద చాలా విశ్వాసము. రీసెంట్గా ఒక సహోదరి ఫోన్ చేసి అడిగింది, అక్క 1 year నుంచి నా ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతూ ఉంది, మిస్టేక్స్ వెతుకుతూ ఉన్నారు, ఇది చేయకపోతే నాకు జాబ్ రాదక్క అని ఏడ్చుకుంటూ ప్రేయర్ చేస్తే నేను చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడున్నావు అక్కడ మోకరించి ప్రార్థించు, నేను ప్రేయర్ చేస్తానని చెప్పాను. ఇద్దరం ప్రార్థించాము. ఆ రాత్రి గడిచిపోయింది. ఆ రోజు డేట్ 7వ తారీఖు అనుకుంటా, జూలై మాసం. అయితే నాకు ఒక అలవాటు ఉంది, డైరీ రాసుకోవడం. ఈరోజు జరిగినవన్నీ రాసుకుంటూ ఉంటాను, ప్రార్థన రిక్వెస్ట్లు కూడా రాసుకుంటూ ఉంటాను. 7వ తారీఖు నేను రాసుకున్నాను, దేవా ఆ అమ్మాయి ప్రాజెక్టు నువ్వు ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తావు, ఎప్పుడు సక్సెస్ చేస్తావు అని రాసుకొని కింద గ్యాప్ వదిలేసాను, 3 లైన్లు వదిలేసాను. ఎందుకంటే ఆన్సర్ రాసుకోవాలా, ఎప్పుడు ఇచ్చాడు జవాబు దేవుడని. మీరు నమ్మరు ప్రియ సహోదరి సహోదరుడా, 11వ తారీఖు అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది, నా ప్రాజెక్ట్ దేవుడు యాక్సెప్ట్ చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. అది మన విశ్వాసము. ఆ రోజు మళ్ళీ రాసుకున్నాను, 7వ తారీఖు అడిగాను, 11వ తారీఖు జవాబు వచ్చింది. ఇది కేవలం దేవుని కృప. సో అడగడము విశ్వాసముతో అడగాల. ఆలస్యం అవుతుండొచ్చు. భగవాన్ కే ఘర్ మే దేర్ హే మగర్ అందేర్ నహి అంట హిందీలో ఒక సామెత. దేవుని సన్నిధిలో లేట్ ఉందంట, లేట్ అవుతుందంట, కానీ చీకటి లేదంట, నిరాశ లేదు. ఆలస్యమైన దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. సో విశ్వాసంతో ఉండాలా. సో 6 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతాను. త్వరగా మీరు ఎవరన్నా రాసుకుంటున్న వారు కూడా రాసుకోండి. మొట్టమొదటి, స్త్రీ కుటుంబంలో ఎలా ఉండాలంటే ఆదికాండము 2:18 సహాయపడే స్త్రీగా ఉండాలంట. ఎట్లా ఉండాలా?
సహాయపడే స్త్రీగా. ఆదికాండము 2:18 మనం చూస్తే, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. ఇక్కడ చూస్తే సాటి అయిన సహాయము, స్త్రీని ఎందుకు చేశాడంట దేవుడు? పురుషునికి సహాయం చేయడానికి. సహాయం చేయడం అంటే డే అంతా వర్కౌట్ చేయడమా? ఇంకా పురుషులు ఏ పని చేయొద్దా? చెప్పండి, చేయొద్దా? చెయ్యాలా. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎక్కడ సహాయం అంటే నువ్వు చేసుకోని దాంట్లో, నీ వల్ల కాని దాంట్లో సహాయం చేయడానికి స్త్రీని ఇచ్చాడంట. హల్లెలూయా. మనకు కూడా భర్తను ఎందుకు ఇచ్చాడంటే అన్ని పనులు చేయించుకోడానికి కాదు, పొద్దున్న నుంచి రాత్రి దాకా 24 hours పనులు చేయడానికి కాదు, నీవు చేసుకోలేని వాటిలో సహాయపడడానికి. ఇది సాటి అయిన సహాయము. చాలామందికి ఇది అర్థం కాక స్త్రీ అంటే పని చేయాల్సిందే కదా, నేనేం ముట్టుకోను, నువ్వే కూరగాయలు కోసుకోవాలా, నువ్వే పిల్లలను చూసుకోవాలా, నువ్వే అన్నీ వేసుకోవాలంటే లాస్ట్కి ఆమెకు షుగర్లు, బీపీలు, ఇంకా అసలు గుర్తుపట్ట రాకుండా మనుషులు అయిపోతూ ఉంటారు. నో, హెల్పింగ్ ఈచ్ అదర్. భార్య భర్తలు ఇద్దరు సహాయం చేసుకోవాలా. ఒకవేళ మీ భర్త మీకు సహాయం చేయకపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్న సహాయంను బట్టి తనలో ఏమొస్తుంది? కనికరం వస్తుంది. హెల్ప్ చేయాలా. వాళ్ళ జాబ్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా నువ్వు కొద్దిగా సహాయం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక స్టెప్ సహాయం నీకు వస్తూ ఉంటుంది. ఎక్కువ ఇతరుల మీద ఆధారపడొద్దు. హల్లెలూయా. కొందరు చేస్తారు కదా అని ఇక మొత్తము వేసేసి కూర్చుంటారు. నో, నీకు నువ్వు చేసుకోగలగాల. కొన్ని పరిస్థితులు వస్తే ఎవరైనా ఉంటారా మనకు తోడు? ఎవ్వరుండరు ఇంట్లో. ఆ 20 లీటర్ బాటిల్స్ మనమే మోయాలా కదా, బరువు అయినా పర్వాలే, ఎవరు లేరు, ఏం చేస్తాము? ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద వేసేసేవాళ్ళం. సో నీకు నువ్వు సొంతగా అన్ని పనులు నేర్చుకున్నప్పుడు నీకు నీ భర్త దగ్గర విలువ దొరుకుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? విలువ. అరే, నా భార్య అన్నీ చేసేసుకుంటుంది మంచిగా, ఎప్పుడో ఒకసారి నేను హెల్ప్ చేస్తా. అంతేగాని మొత్తం నువ్వే చేయాలా అంటే ఎవరు చెయ్యరు కదా. సో సాటి అయిన సహాయం అంటే అది మనము భర్తకి సహాయపడే స్త్రీగా మనము ఉండాలా. రెండవది చూద్దాము, వెంబడించే స్త్రీగా ఉండాలా. ఏం చేయాలంట? వెంబడించాలి. ఎవరిని వెంబడించాలా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:14-35 చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:35. ఎవరైనా చదువుతారా? చాలమా. వారు ఏమైనా నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. ఏదైనా మనకు తెలియని విషయము ఎవరిని అడిగి తెలుసుకోవాలంట? భర్తలను అడిగి తెలుసుకోవాలి. ఇది వాక్యం చెప్తా ఉంది. అయితే స్త్రీలు చాలామంది ఏం చేస్తారంటే నాకు అన్నీ తెలుసు, ఇంకా వాళ్ళే మనల్ని అడిగి తెలుసుకోవాలా కదా. సో మనం ఏ విధంగా ఉండాలంటే వెంబడించే స్త్రీలుగా ఉండాలా, భర్తను ఫాలో అప్ చేసేవారిగా ఉండాలా. నీ దారి రైట్ అయితే నేను లెఫ్ట్కి వెళ్తాను, నువ్వు ముందుకు వెళ్తే నేను వెనక్కి వెళ్తాను, అది ఫాలోయింగ్ కాదు. దేవుడు అబ్రహాముకు చెప్పాడంట, నువ్వు నీ ఇంటి వారందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించు. అబ్రహాం వెళ్ళిపోయాడు దేవుడు మాట విని. వెనకాల ఎవరు వెళ్ళారు? వెళ్ళిందా శారా? వెళ్ళిందా? నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం మా సొంత ఊర్లోనే ఉంటా అనిందా? వెళ్ళింది. భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించింది. ఈరోజు మనం వెళ్తూ ఉన్నామా? నీ పరిస్థితులు ఏవైనా బాగోలేకపోతే భర్త దగ్గర ఉండగలుగుతూ ఉన్నామా? నూతనంగా పెళ్ళైన వాళ్ళని అడుగుతూ ఉన్నాను నేను.
కొంచెము పరిస్థితులు అది ఇది అయిపోయేసరికి వదిలేసి పారిపోయి వచ్చేస్తూ ఉన్నారు. నో, నువ్వు ఎవరికి ప్రమాణం చేసావు? పాస్టర్ గారికా? దేవునికి. కలిమి అందును, లేమి అందును, కీడు అందును, ఆరోగ్యం అందును, ఇంకా వ్యాధి అందును, అన్నిటి అందు నేను నీకు తోడుగా ఉంటాను. మళ్ళీ ఏం చేయాలా? ఉండాలా కదా. బాగలేనప్పుడు ఒకలాగా వెళ్ళిపోవడము, నీకు పరిస్థితి నచ్చనప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడము. నో, నువ్వు గుర్తు చేసుకోవాలి ఏంటంటే నేను దేవునికి ప్రమాణము చేశాను. ఒక సహోదరి ఇట్లానే బాగా ఏడుస్తూ ఉంటే నా భర్త నన్ను విసిగిస్తాడు, కొడతాడు, అది బాగా ఏడుస్తూ ఉంటే ఇంకొక ఆమె ఒక సజెషన్ ఇస్తూ ఉంది, ఎందుకు డైవర్స్ ఇచ్చేయచ్చు కదా అని, వదిలేరాదు ఆయనని అని. నేను వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ వింటుంటే నేను అనుకున్నాను, ఆహా ఇంత చక్కటి ఆలోచన ఇచ్చావని ఆమె అంటది అనుకున్నాను. ఆమె ఏమనిందంటే, నేను దేవునికి ప్రమాణము చేశాను, నేను వదిలిపెట్టాను ఆయనని. ఆయన నన్ను వదిలేసిన ఆయన లెక్క చెప్పుకుంటాడు కానీ నేను మాత్రం నా భర్తను విడిచిపెట్టను. వావ్! ప్రియా సహోదరిలారా, మనము వెంబడించే స్త్రీలుగా ఉండాలా. కష్టమందు, అనారోగ్యమందు, లేమి అందు, కలిమి అందు అన్నిట్లో ఉండాలా వెనకాల. 0 అయినప్పుడు నువ్వు ఉండాలా వెనకాల, 100 మార్క్స్ వచ్చినప్పుడు నువ్వు వెనకాల ఉండాలా. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నోవా ఆర్క్ కట్టాడు. నోవా జలప్రలయం కోసం పెద్ద ఓడ కట్టాడు. ఓడలో అందరినీ రమ్మని పిలిచి 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 ఎన్ని సంవత్సరాలు ఓపెన్ పెట్టాడో తెలుసా? డోర్లు చెప్తారు ఎవరన్నా? కడతా ఉన్నాడు, ఒక పిల్లర్ మీద ఇంకో పిల్లర్ వేస్తూ ఉన్నాడు. అందరూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు ముందుకెళ్ళి. రండి రండి అంటే అన్నారు, రామన్నారు. కానీ నోవాతో ఎవరు వెళ్ళారు లోపలికి? భార్య వెళ్ళింది. ఎవరు నమ్మట్లేరు నోవాని. ఈయనకేం పిచ్చా? మబ్బులు లేవు, వర్షాలు వచ్చే సూచన లేదు, 40 రోజులు అంటున్నాడు, వర్షాలు అంటున్నాడు, తెలివి లేదు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటే భార్య ఏం చేయాలా? ఇంతమంది తిడుతున్నారు, నేను ఎందుకు నీకు సపోర్ట్ చేయాలా, నేను వాళ్ళలో కలిసిపోతాను వెళ్ళిపోవాలా? కానీ ఆమె అలా చేయలేదు. ఏం చేసింది? భర్తను వెంబడించింది. భర్త శిరస్సు అని వాక్యం చెప్తా ఉంది. భర్త ఎప్పుడైతే దేవుని మాట వింటా ఉన్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడో, ఆయన మాట మనం వినడం చాలా శ్రేష్టము, దీవెనకరము, ఆశీర్వాదకరము. అక్కడ నీకేం మేలు కనిపించకపోవచ్చు, అక్కడేమి గొప్పగా అది అవుతుంది ఇది అవుతుంది అని ఏ సూచన లేకపోవచ్చు. బట్ స్టిల్ నువ్వు ఏం చేయాలని? భర్తను వెంబడించాలా. ఆమె వెంబడించకపోయినంటే ఏమైపోయేది? జలప్రలయంలో మరణించేది. ప్రియా సహోదరిలారా, మనము భర్తను వెంబడించే స్త్రీలుగా ఉండాలా. 3వది చూద్దాం. ప్రేమించే స్త్రీలుగా ఉండాలా. ఎట్లా ఉండాలా? ప్రేమించే స్త్రీలు. 1 కొరింథీ 7వ అధ్యాయము 1 నుండి 5 వరకు మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. 3వ వచనం చదువుమా త్వరగా. చాలమా. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. వారి వారి ధర్మము, ఇందాక చెప్పిన కదా ప్రామిస్, ఏం చేస్తామో ఆ ధర్మం ఏం చేయాలి? మనము నెరవేర్చాలా. ఓకే, ఎప్పుడు నీతో ఉంటా అన్నప్పుడు ఎప్పుడు వారితో ఉండేలాగా మనము జీవించాలా. 5వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఒకరినొకరు ఎడబాయకుడి. ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు.
కొంతమంది భార్యలు ఉంటారు, భర్తను వదిలిపెట్టి నెలలు నెలలు పుట్టింటికి వెళ్ళిపోతారు. ఎస్ ఆర్ నో? నో. మీరు ఒకరినొకరు ఇది నా మాట కాదు, వాక్యం చెప్తా ఉంది. ఎడబాసితే మీ మధ్యలోకి అపవాది ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. మూడో వ్యక్తికి ఎవరు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు? ఎవరు? మనమే. నువ్వు ఎప్పుడు కూడా నీ భర్తను విడిచిపెట్టి ఉండకూడదని పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రేమ కలిగి ఉండాలా, ఒకరినొకరము గౌరవించాలా. ప్రేమించడం అంటే క్షమించడము. నువ్వు ప్రేమిస్తున్నావంటే ఏం చేయాలా? తప్పులు చేస్తే క్షమించాలా. మనం మనుషులం కదా, తప్పులు జరుగుతుంటాయి కదా, మనం కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. సో ఇతరులను, నీ భర్తను నువ్వు క్షమించాలా, నీ భర్త నిన్ను క్షమించాలా. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆవిడ చనిపోతే ఆ 10 రోజుల ఫ్యూనరల్ కార్యక్రమం అవుతూ ఉంది. చనిపోయిన వాళ్ళకి 10 days చేస్తూ ఉంటారు కదా, అది జరుగుతూ ఉంటే అందరు అటెండ్ అయ్యారు బాగా. అయితే భర్త వచ్చి ముందుకు వచ్చి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నా భార్య ప్రతిరోజు నాతో గొడవబడి రాత్రి ఒక మాట అనేది, రేపటి నుండి నీతో మాట్లాడను, రేపటి నుండి నీకు ఛాయ్ ఇవ్వను, రేపటి నుండి నీ ముఖం కూడా చూడను అని చెప్పేదంట రోజు గొడవ అయినప్పుడల్లా. అయితే నిన్న 10 రోజుల క్రితం కూడా ఇదే మాట అనింది. రేపు నేను నీ ముఖము చూడను, రేపు నీతో మాట్లాడను, రేపు నీకు భోజనం పెట్టను. ఉదయమున లేచే వరకు నా భార్య లేదు. ఎంత లేపినా ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆయన అంటా ఉన్నాడు, ఉన్నప్పుడే ప్రేమించండి, ఉన్నప్పుడే గౌరవించండి. ఎన్ని రోజులు వాళ్ళు మనతో ఉంటారో మనకి తెలియదు. వాళ్ళు గతించిపోకముందే నువ్వేం చేయాలంట? ప్రేమించాలా, గౌరవించాలి. వాళ్ళు వెళ్ళిపోయినాక నేను ప్రేమించాలనుకున్నాను, నేను గిఫ్ట్ ఇద్దామనుకున్నాను, నా ప్రేమంతా చూపిద్దామనుకున్నాను, వస్తారా? రారు. ఉన్నప్పుడే దేవుడిచ్చిన ప్రతిరోజు ఒక గొప్ప బహుమానం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము సాకులు వెతుకుతూ ఉంటాం, ఎట్లా గొడవ పడాలా, ఏ విషయం తీసుకొని గొడవ తీయాలా, నో, ఏ సాకు తీసుకొని ప్రేమించాలా అని ఆలోచన చేయాలా. హల్లెలూయా. ప్రేమించండి, ప్రేమతో మాట్లాడండి. మన లైఫ్ చాలా చిన్నది. నీ భర్త, నీ భార్య నీతో ఎప్పటికీ ఉంటారా? ఉండరు. ఉన్నప్పుడే గౌరవిస్తాము. ఒక ప్రాంతంలో ఒక అమ్మగారు ఉన్నారు. ఆమె ఎప్పుడు చూసినా ఆమె అంటూ ఉంటుంది, భర్త రెడ్ కలర్ కారు కొందామంటే ఆమె బ్లాక్ అంటుంది, ఆయన ఇటు పోదామంటే ఆమె అటు పోదామంటుంది. అలా 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 ఈ ప్రస్తుతం ఈ రోజులలో ఆయన ఈ లోకంలో లేరు. ఇప్పుడు నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మగారు ఏడుస్తూ ఉంటుంది, నా భర్త ఉంటే నేను ప్రేమించేదాన్ని, నాకు ఇలా చేయాలని ఉంది, ఆయన మాట వినాలని ఉంది, ఆయనకు సారీ చెప్పాలని ఉంది. నో ఛాన్స్. సో ఉన్నప్పుడే విలువ ఇవ్వాలా. వాళ్ళు వెళ్ళిపోయినాక మనం ఏమీ చేయలేము. సో ప్రేమగా మనము ఒకరినొకరం క్షమించుకుంటూ ముందుకు వెళ్ళాలా. ఇంకా చూస్తే 4వది చూద్దాము, తల్లిగా స్త్రీ యొక్క పాత్ర. తల్లిగా మనం ఏం చేయాలా అంటే పిల్లలను సుకుమారంగా చూసుకోవాలా. ఒకసారి చూద్దాం, సామెతలు 4:3 చదవండి మా. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఉంటిని. వాళ్ళ తల్లికి సొలొమోను మహారాజు ఎలా ఉన్నాడంట? సుకుమారంగా పెంచిందంట తల్లి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమగా పెంచుతారో పిల్లలు వెళ్ళి స్కూల్లో అందరితో ఎట్లుంటారు? ప్రేమగానే ఉంటారు. మనం ఊరికే ద్వేషిస్తూ ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి అందరినీ ద్వేషమే చూపిస్తూ ఉంటారు.
ఇక్కడ చూస్తే తల్లి సుకుమారంగా పెంచింది, అట్లా అని చెప్పేసి మొత్తం లాడుగా పెంచలేదు. తప్పు చేసినప్పుడు శిక్షించింది, పనిష్ చేసింది. ఎప్పుడూ పిల్లలను పనిష్మెంట్ ఇవ్వడం మంచిది కాదు, ఎప్పుడూ ప్రేమించడము మంచిది కాదు. ఏదైనా ఎక్కువ చేయొద్దు, ఓవర్ చేయొద్దు. ప్రేమించే సమయంలో ప్రేమించాలా, శిక్షించే సమయంలో శిక్షించాలా. నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు, పిల్లలకి తప్పు చేశారు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు దగ్గర తీసుకొని వాళ్ళకి ఏదో ఇప్పియడమో తినిపియడమో చేయాలా. వాక్యం చెప్తా ఉంది, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము ఉండొద్దు. కొందరు ఉంటారు ఈరోజు తిట్టి అదో వారం రోజులు కంటిన్యూ చేస్తుంటారు. మొన్న నువ్వు అట్లా చేయలే, సండే అట్లా చేయలే. నో, సూర్యాస్తమయంకి నీ పిల్లలను నువ్వు క్షమించాలా, తిరిగి వాళ్ళని దగ్గర తీసుకోవాలా. అది ప్రేమ. మా పిల్లల్ని చాలామంది చర్చ్ దగ్గర అడుగుతూ ఉంటారు, మీ మమ్మీ కొడుతుందా? వాక్యం అయితే బాగా చెప్తుంది, మిమ్మల్ని కొడుతుందా అని పక్కకు పిలిచి అడుగుతూ ఉంటారు. నా కుమారుడు ఏం చెప్తాడంటే, నేను షాక్ అయ్యాను ఆన్సర్కి. నా పెద్ద కుమారుడు చెప్తా ఉన్నాడంట, మా మమ్మీ తప్పు చేస్తే కొడుతుందా ఆంటీ, మంచిగా ఉంటే కొట్టదు. వావ్, నైస్ ఆన్సర్. ఎప్పుడు కొడుతుందని చెప్పలేదు నా కొడుకు, తప్పు చేస్తే కొడుతుందా ఆంటీ. సో మనము కూడా ఆ విధంగా ప్రేమించే టైంలో ప్రేమించాలా, శిక్షించే టైంలో శిక్షించాలా, పిల్లల్ని మాదిరిగా మనం పెంచాలా. 5వది చూద్దాం, పని చేసే స్త్రీలుగా మనం ఉండాలా. ఎట్లా ఉండాలా? ఊరికే కూర్చోవాలా? పని చేసే స్త్రీలు. యెహెజ్కేలు గ్రంథం 16:49 చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 1 ఓకే. సామెతలు 31:19 చదువుమా. సామెతలు 31:19 త్వరగా. పదమూడు చదవండి. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. ఆమె ఏం చేస్తుందంటే అంటే చేతులతో కష్టపడి పని చేస్తుంది. సో ఏ స్త్రీ అయితే పని చేసే స్త్రీగా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ థింగ్ ఎట్లా ఉంటారంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎట్లుంటారు? ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మన శరీరం కదిలించబడతా ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి రక్త ప్రసరణ మంచిగా అయ్యి మనం ఎట్లుంటామంట? ఆరోగ్యంగా ఉంటాము. ఈరోజు చాలా అనారోగ్యాలకు కారణం ఏంటంటే ఒకే దగ్గర కూర్చోవడము. వాక్యం చెప్తా ఉంది నువ్వు పని చెయ్యి. నీకు ఏ పని లేదా వాక్యం చదువు. ఏం చదువుకోవాలా? వాక్యం చెప్తా ఉంది ఏ పని చేసినా లాభమే కలుగును, నష్టం లేదంట. నువ్వు ఏ పని చేసినా లాభం నీకు కలుగుతుంది. ఇంకా నువ్వు మెలకువలు నేర్చుకోవాలి ఆ పనిలో. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ మనం చూస్తే బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు చాలామంది కదా. కొంతమంది తక్కువ డబ్బులు తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళు కుట్టేది వేరేగా ఉంటుంది, ఆ ఎక్కువ డబ్బులు వాళ్ళది వేరేగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళకు నైపుణ్యత ఉంది, స్కిల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏదో సింపుల్గా నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం అంతే. వాళ్ళు అట్లా కాదు, ప్రొఫెషనల్స్ వాళ్ళు.
వాళ్ళందరూ ఇంకా మెలకువలు. నీకు వంట వచ్చేమో, వచ్చలే అని అదే కూరలు అవే కాదు, ఇంకా అందులో మెలకువలు నేర్చుకోవాలా. ఎవరైతే నైపుణ్యత నేర్చుకుంటారో వాళ్ళు రాజుల ముందు నిలబడతారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాము. ఎక్కడ నిలబడతారంట? రాజుల ముందు. ఒకసారి నాకు దేవుని వాక్యం చదువుకోవడం అంటే చాలా ఇష్టము. ఎక్కువ టైం దొరికితే మా ఇంట్లో ఇట్లాంటి డైరీలు 50-60 ఉంటాయి, అన్నీ నేను రాసుకున్నవి. సో వాక్యం చదివి రాసుకుంటా ఉంటాను. ఒకసారి మా ప్రాంతానికి అనిల్ కుమార్ బ్రదర్ వచ్చాడు, తెలుసా మీకు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అల్లుడు. సో ఆ బ్రదర్ వచ్చినప్పుడు ఇలాగే పెద్ద సభ జరుగుతూ ఉంది, పెద్ద గ్రౌండ్లో 1000 మంది వచ్చారు అక్కడికి. అయితే ఎవరు వాక్యం చదువుతారు ఆయన చెప్తా ఉంటే స్పీడ్గా తీసి చదవాలా. వచ్చారు, మా సంఘంలో అందరినీ వెతికారు, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయన పక్కకు ఉన్న సీట్లలో నన్ను కూర్చోబెట్టారు. నేను అనుకోలేదు నన్ను కూర్చోబెడతారని. నాకు నిజంగా వాక్యం చాలా ఈజీగా చదివేస్తాను, ఎందుకంటే రోజు చదివే అలవాటు ఉంది కాబట్టి. మంచిగా ఆ రోజు చదివాను. ఆ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇదే వాక్యము. నైపుణ్యత నీలో ఉంటే తన పనిలో నైపుణ్యత గలవాన్ని చూచితివా, వాడు రాజుల ముందు నిలబడును. నీ జీవితంలో నీ స్కిల్స్ నువ్వు నేర్చుకుంటా ఉంటే, ఇంకా నీ పనిలో నైపుణ్యత నేర్చుకుంటా ఉంటే నిన్ను దేవుడు ఒకరోజు ఎక్కడ నిలబెడతాడంట? అధికారుల ముందు హెచ్చిస్తాడు దేవుడు నిన్ను. కాబట్టి కూర్చోవడం కాదు, లేజీగా సోమరిగా ఉండడం కాదు, కష్టపడి పని చేయడం మనం నేర్చుకోవాలా. చివరిగా ఒకటి చెప్తాను, 6వది ఏంటంటే బోధించే స్త్రీగా ఉండాలా, పిల్లలకి టీచర్గా ఉండాలా. నీ పిల్లలకి ఫస్ట్ టీచర్ ఎవరు? తల్లే. పిల్లల కోసం ప్రార్థించాలా, పిల్లలకు బోధించాలా. మా మమ్మీ నాకు ఇప్పటికీ గుర్తుంది, చిన్నప్పటి నుండి కూడా నేను పడుకుంటే 5 గంటలకే నా కాళ్ళ దగ్గర వచ్చి మోకరించి ప్రార్థన చేసేది మా మమ్మీ. 5 గంటలకు ఎప్పుడన్నా మేలుకొస్తే చూస్తే మా మమ్మీ కన్నీటితో ప్రార్థన చేస్తుండే నా కాళ్ళ దగ్గర. తల్లి ప్రార్థన బిడ్డలకు గొప్ప ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. ఇప్పుడు నా బాధ్యత నా పిల్లల కోసం ప్రార్థన చేయాలి. బోధించడం ఏ విధంగా అంటే చూడండి, 1 సమూయేలు 1:28 చదువుకుందాం. ఇది చెప్పి నేను ముగించేస్తాను. 1 సమూయేలు 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. ఇక్కడ తల్లి సమూయేలుని తీసుకొని వచ్చింది. హన్నా ఏకైక కుమారుడు, లేక పుట్టాడు కుమారుడు. ఆయనను తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చేస్తూ ఉంది. అప్పుడు అంటా ఉంది, నేను ఈ బిడ్డను దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. ఈమె చెప్పగానే ఆ బాబు మోకరించాడంట, మ్రొక్కాడంట. ఈరోజు తల్లులు చెప్పిన పిల్లలు మ్రొక్కుతారా? ఉండరు, పారిపోతారు అక్కడి నుంచి. ఎంత డిసిప్లిన్. ఆయన 5 సంవత్సరాల బాలుడప్పుడు సమూయేలు పాలు విడవగానే తీసుకొచ్చి మందిరంలో వదిలేసింది. ప్రియా సహోదరి సహోదరుడా, ఆమె ఏం నేర్పించిందంటే దేవుని మందిరంలో ఉండడం నేర్పించిందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. నీ పిల్లలకు దేవుని మందిరానికి వెళ్ళడము నేర్పించాలా. చాలామందికి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న తల్లులు ఏమంటారు, హోంవర్క్ రాసుకోరా, ఏం పోతావు. కొన్నిసార్లు తల్లుళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు చర్చికే పోతున్నాం మమ్మీ, అక్కడి నుంచి ఎక్కడో క్రికెట్ ఆడుతుంటాడు వెళ్ళి. ఇక్కడ తల్లి కొడుకు ఇద్దరు ఇంటరాక్షన్ చూడండి. తల్లి చెప్పినట్టు బాబు వింటా ఉన్నాడు. మందిరముకు వెళితే మీ పిల్లలు బాగుపడతారు. ముఖ్యంగా యవనస్తుల తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి గమనించండి, వాళ్ళని యవనస్తుల కూడికకు పంపించండి.
మీరేం చేయకండి, వాళ్ళని పంపించండి. ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. ఇంట్లో కూర్చోబెట్టి అనవసరమైన సెల్ ఫోన్స్, అనవసరమైన ఫ్రెండ్షిప్స్, చాలామంది యూత్ పాడైపోతూ ఉన్నారు. హన్నా కుమారునికి నేర్పించిందంట, నువ్వు మందిరంలో ఉండాలి. మమ్మీ నేను వదిలి నేను ఉండలేను మమ్మీ. నో ప్రాబ్లం నాన్న, నాకంటే యేసయ్య నేను మంచిగా చూసుకుంటాడు. నేనన్నా అప్పుడప్పుడు ఉండి అప్పుడప్పుడు ఉండనేమో, దేవుడు నీతో సదాకాలం ఉంటాడు, ఆయనతో ఉండు. ప్రియా సహోదరి సహోదరుడు, ఇంకేం నేర్పించింది? దేవుని ఆరాధించడం నేర్పించింది. పోవడం మాత్రమే కాదు, మందిరానికి స్తుతించు, ఆయనను ఘనపరచు. సమూయేలు, ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావంటే కారణము దేవుడు. ఒకప్పుడు నేను గొడ్రాల్ని, అందరు నన్ను అవమానించారు, నాకు పిల్లలే లేరు. కానీ ఈరోజు నువ్వు ఉన్నావంటే నాన్న ఇది దేవుని కృప అని నేర్పించింది. నేర్పుతున్నామా మనం పిల్లలకి? మేమైతే పిల్లలు అడుగుతూ ఉంటారు, మమ్మీ డ్రెస్ ఇప్పియవా, బ్యాగ్ ఇప్పియవా అని. పాస్టర్ గారు ఒకటే మాట చెప్తాడు, మోకరించి ప్రార్థించు. దేవుడిస్తేనే మనకు వస్తాయి. రేపు వచ్చినా కూడా మమ్మీ థ్యాంక్ యూ, డాడీ థ్యాంక్ యూ, నో, జీసస్ థ్యాంక్ యూ అని చెప్పు. ఎందుకంటే శాశ్వత కాలం మనం పిల్లలతో ఉండము. మనం లేకున్నా వాళ్ళు హ్యాపీగా బ్రతకాల భూమి మీద అంటే వాళ్ళు దేవునికి కనెక్ట్ అయి ఉండాలా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవుని ఆరాధించడం హన్నా నేర్పించింది. ఇంకా చూస్తే దేవుని మాటకు లోబడమని చెప్పిందంట. ఏం చెప్పింది? లోబడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి, నేర్పిస్తున్నామా పిల్లలకి? దొంగతనం చేయొద్దు, అబద్ధం మాట్లాడొద్దు, పొరుగువాన్ని ఆశించొద్దు, నేర్పిస్తున్నామా? హన్నా నేర్పించింది. దేవుడు ఏం చెప్తే దానికి ఎస్ అను శామ్యూయల్, నో అనొద్దు. దేవుడు పిలిచాడు, సమూయేల్ సమూయేల్. సమూయేల్ అన్నాడంట, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, ఏం పని చేయాలో చెప్పు. వావ్, ఇన్ని రోజులు ఈ ఈ ఈ వ్యక్తి కోసమే కదా నేను ఎదురు చూస్తుంది అని ప్రభు అనుకోవచ్చు. దేవుని స్వరానికి లోబడడం, వాక్యానికి లోబడడం మనము పిల్లలకు నేర్పించాలా. ఇంకా చూస్తే దేవుని సన్నిధిలో టైం స్పెండ్ చేయడం కూడా నేర్పించాలా. కొంతమంది పిల్లలు ఉంటారు, పాటలు పాడే టైంలో ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, ఎండింగ్లో వస్తుంటారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, వస్తుంటారు. నో, వాళ్ళకి నేర్పించాలా, దేవుని సన్నిధిలో కూర్చోవాలా, వినాలా. ఇవన్నీ చేయడం వల్ల సమూయేలు ఏమైనాడో తెలుసా? ఒక గొప్ప యాజకుడైనాడు. చెప్పండి, గొప్ప యాజకుడు, గొప్ప లీడర్ అయినాడు, నాయకుడు, ఇజ్రాయలీలను నడిపించే నాయకుడు. మూడవది గొప్ప జడ్జిగా ఆయన ఉన్నాడు, న్యాయాధిపతిగా. ఎవరన్నా అయితే డాక్టర్ అవుతాడు, లేకుంటే ఇంజనీర్ అవుతారు, లేకుంటే పోలీస్ అవుతారు. ఈయనేమైనాడంట? యాజకుడు, లీడరు, జడ్జ్, న్యాయాధిపతి. నేను అనుకుంటాను తల్లి దగ్గర ఉంటే సమూయేలు ఇంత గొప్పవాడు కాకపోయేవాడేమో. తల్లి చికెన్ మటన్ అన్నీ తెచ్చి పెంచినా ఇంత గొప్పగా దీవింపబడకపోయేవాడేమో. కానీ తల్లి ఎప్పుడైతే కుమారుని దేవుని చేతిలో పెట్టిందో సమూయేలు భవిష్యత్తును దేవుడు అద్భుతంగా మార్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డల జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి. లేదు మమ్మీ నాకు సేవ ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, నేను జాబ్ చేసుకుంటా. ఓకే, నువ్వు ఏదన్నా చేయి, బట్ దేవుని సేవలో నీ టైంని స్పెండ్ చేయి. నేర్పియాలా. వాళ్ళు ఎంత గొప్ప జాబ్లో స్థిరపడిపోయినా వాళ్ళ ఆ స్థితిలో కూడా వాళ్ళ డబ్బులతో దేవుని సేవకు ఉపయోగపడాలా, వాళ్ళ సమయము దేవునికి ఉపయోగపడాలా. ఆ విధంగా మనం బిడ్డలను పెంచాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చెప్తారా ఒకసారి అన్నీ? మొట్టమొదటిగా
సహాయపడే స్త్రీ, వెరీ గుడ్. రెండవది వెంబడించే స్త్రీ. మూడవది ప్రేమించే స్త్రీ. నాలుగవది తల్లిగా స్త్రీ పాత్ర. ఐదవది పని చేసే స్త్రీగా ఉండాలా. ఆరవది బోధించే స్త్రీగా ఉండాలా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరం లేచి నిలబడదాము. ఒక్క మాట మనము జ్ఞాపకం చేసుకుందాము. నేను కూడా హన్నా వల్లే నా పిల్లలను పెంచుతాను ప్రవ్వా. నాతో ఈరోజు మాట్లాడినందుకై నీకు వందనాలు ప్రవ్వా. పరిశుద్ధాత్మదేవ, మనుషులు మాట్లాడితే వ్యర్థము తండ్రి. మానవుడు ఎంతసేపు మాట్లాడినా ఎటువంటి మార్పు కనిపించదు, కానీ దేవుడు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. అందరము కళ్ళు మూసుకుందాం. నిలబడలేని వాళ్ళు దయచేసి కూర్చోండి. కూర్చొనే ప్రభువుని ఆరాధించండి. ఒక మంచి నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ రోజు నుండి నేను సహాయపడే స్త్రీగా ఉంటాను. నా భర్తకు నేను సహాయపడతాను. నేను ఊరికే అందరి మీద ఆధారపడను. నేను కూడా పనులు నేర్చుకుంటాను. చురుకుగా నేను ఉంటాను, యాక్టివ్గా ఉంటానని ఒక నిర్ణయం తీసుకుందాం. కష్టపడి పని చేస్తాను, కూర్చుండి నేను ఉండను అని ఒక నిర్ణయం తీసుకుందాం. పనిలో నైపుణ్యత కలిగి ఉంటాను అని ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రేమ కలిగి ఇంటి వారిని ప్రేమిస్తూ భర్తను ప్రేమించే భార్యగా నేను ఉంటానని ఒక నిర్ణయం తీసుకుందాం. శాశ్వతంగా మనం భూమి మీద ఉండము. ఉన్న కొద్ది రోజులు గొడవలు పడుతూ కొట్లాడుకోవడం కంటే ప్రేమిద్దాం, క్షమిద్దాం. తప్పులు చేశారా క్షమిద్దాం, గౌరవిద్దాం. నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రియ సహోదరి, దేవునితో ఒక ఒప్పందం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. నేను నూతనంగా మారాలయ్యా, నీలా నేను మారాలి, క్రీస్తు రూపంలో నేను ఉండాలి తండ్రి అని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ఉండాలని, నీతో నడవాలని చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా, ఆశయ్యా, చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడువలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడ నైతినయా. నడువలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడ నైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి
నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ. అవును ప్రభువా. యేసయ్యా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, తల్లిగా, ప్రేమ కలిగిన స్త్రీగా ప్రభువా, మేము ఏ విధంగా ఉండాలో బోధించే స్త్రీగా, సహాయపడే స్త్రీగా ప్రభువా, పని చేసే స్త్రీగా ప్రభువా, హార్డ్ వర్క్ చేసే స్త్రీగా ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించినందుకై నీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యము ప్రభువా మంచి నేల మీద పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలించుటకు సహాయము చేయండి ప్రభువా. వాక్యం మాలోనే ఉండకూడదయ్యా, మాకు కలిసిన వారికి, మా బంధువులకు, మా మిత్రులకు, అనేకులకు నీ వాక్యాన్ని మేము పంచుకునే విధంగా మా జీవితాలు మార్చండి. ముసలమ్మ ముచ్చట్లు పంచుకోవడం కంటే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పంచుకోవడం కంటే ప్రభువా, నీ వాక్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి గొప్ప భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మా ప్రియులు ఎంతమంది అయితే చక్కటి నిర్ణయం తీసుకున్నారో ప్రభువా, క్రీస్తు కోసం నేను ఒక చక్కటి సత్ప్రవర్తన కలిగిన స్త్రీగా నేను ఉంటాను, సంఘములో, కుటుంబంలో మాదిరికరమైన స్త్రీగా ఉంటానని నిర్ణయం తీసుకున్న వారిని అందరినీ మీరు దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బలపరచండి, వారి మోకాళ్ళను బలపరచండి ప్రభువా. ఇంకా బలమును, శక్తిని దయచేయండి. ఇంకా చిగురు పెట్టుచుండేలాగిన వారి జీవితాలను వర్ధిల్ల చేయండి. వారి అనుభవాలు యవనస్తులతో పంచుకుంటుండగా ప్రభువా, వారు అనేకులకు బ్లెస్సింగ్గా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మరి నిజంగా ఎంతమంది అయితే తల్లులు ఇక్కడ ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు దీవించండి. వారికి ఇచ్చిన ఓపికను బట్టి, ప్రేమను బట్టి, సహనమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంకా నీ బిడ్డలను పెంచుటలో చక్కటి జ్ఞానముతో నింపండి ప్రభువా. ఈ సమయంలో యవన బిడ్డలు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వారిని మీరు దర్శించండి అయ్యా, నీ ఆత్మతో నింపండి ప్రభువా. రాబో దినాల్లో ఆ బిడ్డలు ప్రభువా నీ వాక్యాన్ని ప్రకటించే స్త్రీలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ప్రభువా, సంఘములో ప్రభువా పాల్గొనే స్త్రీలుగా వారిని మార్చండి ప్రభువా. నీకు స్తోత్రములు. వారి భవిష్యత్ ఏర్పాట్లు చేయండి. చక్కటి లైఫ్ పార్ట్నర్స్ని వారికి సిద్ధపరచమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. ఎడ్యుకేషన్లో కూడా మీరు తోడుగా ఉండండి, వర్ధిల్ల చేయండి ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ సంఘాన్ని నడిపించున్న నాయకుడిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా, వర్ధిల్ల చేయండి ప్రభువా. భారముతో నడిపిస్తున్న ఈ యొక్క సేవను అద్భుతంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ సమయంలో అనారోగ్యంతో ఎంతమంది ఇక్కడికి వచ్చారో ప్రభువా, బిడ్డలను ముట్టండి అయ్యా, తాకండి ప్రభువా, స్వస్థపరచండి అయ్యా. నీ అమూల్యమైన రక్తముతో తల నుండి అరికాలు వరకు కడగండి. మానసిక ఇబ్బందితో బాధపడుతున్న వారు ప్రభువా, శరీర రుగ్మతలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రభువా నీ దక్షిణ హస్తం బిడ్డల మీద చాపి ప్రభువా సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకుంటా ఉన్నాను. నీ సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానము కలవు ప్రభువా. ఆ సమాధానంతో నింపి వారిని ఇక్కడ నుంచి పంపించండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి అయ్యా, వారిని మీరు తృప్తిపరచండి. వారి అప్పుల సమస్యలను తీర్చండి, తిరిగి అప్పులు చేయకుండా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి ప్రభువా. ఎవరెవరైతే కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారి కన్నీటిని తుడిచివేయండి అయ్యా. సంతోష వస్త్రమును ధరింపచేయండి ప్రభువా. దుఃఖ దినములు సమాప్తము చేయండి. నాట్యముతో వారిని అలంకరించమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు రాజా. తండ్రి మరి నిజంగా ఈ ప్రాంతంకి వచ్చి ప్రభువా ఇక్కడ నీ వాక్యాన్ని వెదజల్లుటకు ప్రభువా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి నిజంగా ప్రభువా మరి యొక్క వాక్యము వ్యర్థముగా పోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబడి ప్రభువా తండ్రి వేరు పారి ప్రభువా పెంపార చేయమని వేడుకుంటా ఉన్నాను. రాబో దినాల్లో ఇక్కడున్న అనేకులు గొప్ప సాక్ష్యాలు చెప్పులాగున వారి జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకుంటా ఉన్నానయ్యా. నీకు స్తోత్రములు. ఈ సంఘం
అంతటిని నీ పాదాల చెంతకి అప్పచెప్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ కొద్ది విన్నపములు నేను దివారాత్రములు సేవించుచున్న నా దేవుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. దయచేసి కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.